ఎన్ని రోజులైంది సౌండ్ విని. అదేదో వాటర్ సౌండ్ కాదు, వర్షం పడుతుంది. ఐ కుడెంట్ క్యాప్చర్ దట్. అండ్ ద స్మెల్, ఆ స్మెల్ కూడా తెలుస్తుంది. ఎలా అనిపించింది? వాటర్ లేవు కానీ చాలా బాగుంది. హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఖచ్చితంగా బాగానే ఉంటారు, ఎందుకంటే మీరు మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి. నాకైతే తెలుసు కొంచెం అవరైందా. సరే, ఈ రోజు ఏదైతే పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ జర్నీలో. సో ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఎక్కువ కామెడీ ఉంటుంది. నెక్స్ట్ నుంచి మామూలుగా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ వస్తాయి ఒక చెత్త వల్ల, అదే స్ట్రెస్. ఆ స్ట్రెస్ అనేది నీకు ఉంటే నీ వెయిట్ లాస్ జర్నీ అసలు ముందుకు సాగదు. ఎందుకని చెప్తున్నా అంటే, ఇది కార్టిసోల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట. దాన్ని రిలీజ్ చేస్తుంది స్ట్రెస్ ఎప్పుడైతే ఉందో నీకు ఒంట్లో. ఈ కార్టిసోల్ ఏం చేస్తుంది అయ్యా అంటే, నీ మెటబాలిజం దెబ్బతీస్తుంది, నీ హంగర్ని పెంచేస్తుంది, అండ్ ఆల్సో క్యాలరీస్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసి విజరల్ ఫ్యాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా డేంజరస్. ఈ ఫర్దర్గా ఇంటూ డెప్త్ వెళ్ళినప్పుడు ఈ విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి, మజిల్ గురించి అన్ని క్లియర్గా మాట్లాడతాము. సో ఈ విజరల్ ఫ్యాట్ పెంచేస్తుంది. నీకు కనిపించే ఫిజికల్ ఫామ్ ఏమంటే బెల్లీ. మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇంక్రీజ్డ్ కార్వింగ్స్, అంటే నీకు ఎక్కువ ఆకలి వేసేయడం, ఏదేదో తినేయడం, స్ట్రెస్లో ఎక్కువ తినేస్తున్నా అని ఈ మాటలు వింటూనే ఉంటాం మనం. మేజర్ పాయింట్ ఇదే. తర్వాత ఫ్యాట్ స్టోరేజ్ అయిపోవడం, క్యాలరీస్ కన్వర్ట్ అవ్వు, ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వు, సో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. మెటబాలిజం రేట్ ఉంటుంది కాబట్టి, అండ్ స్లగిష్ మెటబాలిజం. దీనివల్ల ఏమవుతుందంటే నీ మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏదైతే మజిల్ ఫ్యాట్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి వాడుకుంటుందో అది జరగదు. సో మజిల్ టిష్యూ బ్రేక్ అవుతుంది. ఆటోమేటిక్గా నీకు మజిల్ టిష్యూ బ్రేక్ అయ్యే రిపేర్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగదు. సో ఆటోమేటిక్గా మజిల్ మాస్ లూజ్ అవుతావు. అండ్ ఈ మజిల్ మాస్ ఇవన్నీ ఇన్ డెప్త్ మనం ముందు తెలుసుకుందాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇది మేజర్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నీకు సరిగ్గా స్లీప్ ఉండదు, అండ్ నువ్వేం తింటావు నీకు నీ మీద కంట్రోల్ ఉండదు. నీ బాడీ ఎంత కావాలి అనుకుంటుంది, ఏం కావాలనుకుంటుంది అని నీకు తెలియదు. సో మేజర్ ఇవన్నీ తగ్గాలి. స్ట్రెస్ని నేను రెక్టిఫై చేసుకోవాలని ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ మీ సరౌండింగ్స్ మంచి ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆ ఎన్విరాన్మెంట్లో ఒక మంచి గుడ్ పీపుల్తో ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళ మాటలు వినండి. మీరు చెప్పే బాధ వాళ్ళు వినేలా చూసుకోండి. అంటే మీరు ఏమన్నా చెప్తే మీ బాధలన్నీ వాళ్ళు విని వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇవ్వాలన్నమాట. అలాంటి పర్సన్స్ దగ్గర ఉండండి, లేదా ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడండి. సో యూ కెన్ రిలీజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్, తగ్గించుకుంటూ రావచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మెడిటేషన్ చేయడం వల్ల ఇలా ఉన్న స్ట్రెస్ ఇలా పడిపోద్ది. నేనైతే ఫస్ట్ లో 2 minutes 3 minutes అలా పెంచుకుంటే వెళ్ళా. ఒక 10 minutes కంటిన్యూగా కూర్చోగలిగి కళ్ళు మూసుకుంటే కాన్సన్ట్రేషన్ చేయాలి, బ్రీతింగ్ అది ఇది అని చెప్తారు. నేను ఏం చెప్పను, కానీ జస్ట్ కళ్ళు మూసుకుని ఒక 10 నిమిషాలు ఏమి దేని గురించి ఆలోచించదు, ప్లెజెంట్గా ఉండండి. మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకోండి. నేనైతే హనుమాన్ చాలీసా పెట్టుకుంటా. ఐ ఫీల్ సమ్ ఆరా అండి. అంతే గైస్, ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించింది కాబట్టి. మన ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో స్ట్రెస్ అనేది ఉండకూడదు కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నా. మేజర్గా స్ట్రెస్ ఉన్నవాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో అంతే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.